నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం, ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. అసలీ సెకండ్ లిస్ట్ సంగతేంటి, దీనికి సంబంధించిన తాజా విశ్లేషణ ఏంటో వివరంగా చూసేద్దాం. సరే, మనందరి మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న, అసలు ఈ ఏపీ జిల్లా కోర్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? చాలామంది ఇదే అడుగుతున్నారు. దానికి సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక ఈ ఎదురుచూపులకి ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం. ప్రస్తుత అనాలిసిస్ ప్రకారం ఈ సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశముందో ఇప్పుడు చూద్దాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ లిస్ట్ జాన్యువరి చివరి వారంలో గాని లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గాని విడుదలయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. లిస్టు ఎప్పుడొస్తోందో ఒక అంచనాకి వచ్చాం కదా, మరి ఆ లిస్టులో పేరుండాలంటే ఎవరికి ఛాన్సుంది? అంటే కట్ ఆఫ్ స్కోర్లు ఎలా ఉండబోతున్నాయి? దీని గురించి ఇప్పుడు ఓ విశ్లేషణ చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనరల్ ఇంకా బీసీ అభ్యర్థులకు 40 నుంచి 45 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే చాలా మంచి అవకాశముంది. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల విషయానికి వస్తే 38 మార్కులు దాటినా కూడా సెకండ్ లిస్ట్లో పిలుపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఫైనల్ వేకెన్సీలను బట్టి ఈ స్కోర్లు అటూ ఇటూ మారొచ్చు, కానీ మన అంచనాలకు ఇదొక మంచి బేస్లైన్ లాంటిదన్నమాట. కట్ ఆఫ్ స్కోర్లు చూశాం, కానీ అసలు ఈ సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకొస్తుంది? అంటే ఈ కొత్త అవకాశాలు ఎలా క్రియేట్ అవుతాయి? ఈ ప్రాసెస్ని గనక మనం అర్థం చేసుకుంటే మన అవకాశాల మీద మరింత క్లారిటీ వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ చాలా సింపుల్. మంచి మార్కులు వచ్చిన వాళ్లు 1 కంటే ఎక్కువ జిల్లాలో సెలెక్ట్ అవుతారు. కాని వాళ్లు జాయిన్ అయ్యేది ఏదో ఒక జిల్లాలోనే కదా. అలా వాళ్లు ఒక జిల్లాని ఎంచుకున్నప్పుడు వాళ్లు వదులుకున్న మిగతా జిల్లాల్లో పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికే మెరిట్ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ వాళ్లను పిలుస్తారన్నమాట. అది మాత్రమే కాదు, ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సెలెక్ట్ అయిన వాళ్లలో కొందరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్లో సమస్యలు రావచ్చు, లేదా వ్యక్తిగత కారణాల వల్ల కొందరు ఉద్యోగంలో చేరకపోవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొత్తగా ఖాళీలు ఏర్పడతాయి. ఇది మిగతా వాళ్లకు అవకాశాలను మరింత పెంచుతుంది. సరే, ఈ జిల్లా కోర్టు సెకండ్ లిస్ట్ సంగతి కాసేపు పక్కన పెడితే మన ముందు ఇంకో పెద్ద అవకాశం రాబోతోంది. ఆశావాహులందరికీ ఇదొక రకంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్. ఏంటది చూద్దాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఏకంగా 246కి పైగా కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతోంది. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇది ఊరికే వస్తున్న వార్త కాదు. ఎందుకంటే ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. అంటే రిక్రూట్మెంట్ జరగడం ఖాయం. నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా మన ముందుకు రావచ్చు. ఇక్కడొక ప్లస్ పాయింట్ ఏంటంటే, జిల్లా కోర్టు పరీక్షల కోసం చదివిన ప్రిపరేషన్ ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. సిలబస్సు, పోస్టుల రకం దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ఒక్కటే తేడా, హైకోర్టు ఉద్యోగాలకు కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, ఒకవైపు సెకండ్ లిస్ట్ అప్డేట్, మరోవైపు కొత్త హైకోర్టు ఉద్యోగాలు. ఇన్ని అవకాశాలు ముందున్నప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? వెయిట్ చేయడం నుంచి ప్రిపరేషన్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి? దీని గురించి మాట్లాడదాం. చూడండి, అవకాశం కోసం ఎదురుచూసేవాళ్లకంటే అవకాశం వచ్చేసరికి సిద్ధంగా ఉండేవాళ్లే విజయం సాధిస్తారు. అందుకే కేవలం వేచి చూడటం కాదు, ప్రిపరేషన్ మొదలుపెట్టడమే ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని. మరి ఆ విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి లేదా కంటిన్యూ చేయండి. 2 పరీక్షలకున్న కామన్ సిలబస్ మీద ఫోకస్ పెట్టండి. రోజూ వారం వారం మాక్ టెస్టులు రాయండి. ఇంకా అధికారిక ప్రకటనల కోసం వెబ్సైట్లలో ఫాలో అవుతూ ఉండండి. చివరిగా విషయం చాలా స్పష్టం, అవకాశాలు రాబోతున్నాయి, అది ఖాయం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి, ఆ తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడటానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ప్రిపరేషన్ ఈరోజే మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.